హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఒకసారి చూడండి మీరు కూడా. నేను ఆయిల్ అనేది బాగా ఒక బాండీలో వేసి బాగా హీట్ చేశానండి. తర్వాత బాగా కాగాక ఈ కాకరకాయలు అనేది దాంట్లోకి వేసి వేపుతున్నాను. మనము బజ్జీలు అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం నేను ఆయిల్లో వేసి వేపుతున్నాను. చాలా బాగా వస్తాయండి. చాలా క్రిస్పీగానే వస్తాయి. చాలా బాగుంటాయి. చూడండి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో కూడా ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటాయి. తర్వాత నేను ఎల్లిపాయలు 2 గడ్డలు అనేది ఒలుచుకున్నానండి బాగా. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఆనియన్స్ తీసుకున్నానండి నేను. ఆనియన్స్ తరిగేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఎల్లిపాయలలో అనేది కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం దీంట్లోనే మిక్సీ పట్టేస్తానండి నేను. తర్వాత మళ్ళీ కారం వేయాలి. చూడండి, మళ్ళీ కారం అనేది తగినంత కారం తీసుకుంటున్నాను. 1.5 స్పూన్ అలా తీసుకున్నాను. నేను తీసుకున్న కాకరకాయలకి సరిపోతుంది. తర్వాత బెల్లం కానీ వేస్తున్నానండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తర్వాత కొంచెం కొబ్బరి కానీ వేస్తున్నాను. 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను. మొత్తం అనేది మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. చూడండి, మళ్ళీ ఫస్ట్ ఒకసారి వేపుకున్నాను కదా, దాన్నంతా తీసేసి మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ హీట్ అయ్యాక మళ్ళీ ఇంకొకసారి వేపుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల త్వరగా వేగిపోతాయండి. చూడండి, ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేయాలండి. బాగా గోల్డెన్ కలర్ రావాలి. అలా ఉంటేనే మనం కాకరకాయ ఫ్రై అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తానండి. మొత్తం ఇదంతా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఫ్రై కావాలండి. ఇలా ఫ్రై అయితే మనం చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. మొత్తం ఆయిల్ అనేది తీసేయాలి. తర్వాత ఇంకా వేరొక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ మిక్సీగా వేసి పెట్టుకున్నాను చూడండి. తర్వాత ఇంకొక ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ చేసుకొని చూడండి, ఇలా కావాలి. మొత్తం ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర వేసాక ఆనియన్స్ అనేది వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్ రావాలి. మొత్తం ఆనియన్స్ అనేది వేసేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. అది కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అండి, ఎందుకంటే త్వరగా మగ్గిపోవాలని, ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోవాలని చెప్పేసి కొంచెం వేస్తున్నాను. చూడండి, బాగా కలపాలి. బాగా కలిపాక నేను ఇవన్నీ మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా, అదంతా మొత్తం ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలండి. చూడండి, మొత్తం ఆయిల్ అనేది వేగిపోవాలి. చూడండి, ఇంత బాగా వేగిందో కదా. మొత్తం ఇలా వేగడానికి ఒక 5 to 10 minutes అలా పట్టింది. నేను మొత్తం నూనెలోనే మగ్గిస్తానండి. అదంతా అయ్యాక మొత్తం మగ్గిపోయాక ఈ లాస్ట్లో ఈ కాకరకాయలు అనేది వేస్తాను. మొత్తం కలుపుకోవాలండి. మళ్ళీ మరొకసారి కలుపుకోవాలి. ఇవి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. చాలా బాగా వస్తుంది. ఒకసారి నా స్టైల్లో కూడా తయారు చేసుకొని చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేసి. చాలా బాగుంటుందని. ఒక 10 days వరకు అసలు ఏం కాదు. ఓకే, బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.